దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు యోసేపు గురించి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19-24 వచనాలు మనం చూసినప్పుడు, ఇక్కడ 18 నుంచి కూడా మీరు చూసినట్లయితే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులకు రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచూ ఉండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. 24వ వచనం కూడా చూద్దాం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే యోసేపు జీవితంలో యోసేపు ఒక ఉత్తమ పురుషుడిగా మనకు కనబడుతున్నాడు, ఉత్తమ భర్తగా కనిపిస్తున్నాడు. ఒకవేళ నేను అనుకుంటాను, మొదటి శతాబ్ద కాలంలో, ప్రారంభపు శతాబ్ద కాలంలో ఒకవేళ పురుషుల్లో, ఆనాటి పురుషుల్లో ఉత్తమ పురుషుడు అనేటువంటి, ఉత్తమ భర్త అని ఒకవేళ ఆయనకి ఏదైనా అవార్డు ఇవ్వగలిగితే యోసేపుకి ఇవ్వచ్చు అనుకుంటా నేను. ఎందుకంటే అంతటి ఉత్తమమైనటువంటి భర్తగా మనకు కనిపిస్తూ ఉంటాడు యోసేపు. యోసేపు దావీదు వంశస్థుడు. యోసేపు దావీదు వంశస్థుడు. యోసేపులో ఉన్న ఒక ఐదు క్వాలిటీస్ మనం చూస్తే మనకు కనబడతా ఉంటుంది. యోసేపు మొట్టమొదటిగా యోసేపు నీతిమంతుడు. ఆయనలో నీతి ఉన్నది. యోసేపులో ఏముందండి? నీతి ఉంది. ఆయన నీతిమంతుడైన యోసేపు. మనకు యోసేపులు క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ కనబడతా ఉంటారు. మనకు ఆ యొక్క యాకోబు కుమారులలో ఒక ఆయన 11వ వాడైన యోసేపు పాత నిబంధనలో కనిపిస్తాడు. అలాగే న్యూ టెస్ట్మెంట్లో కూడా చాలామంది ఉన్నారు యోసేపులు. ఇక్కడ మరియ భర్త అయిన యోసేపు అని పిలువబడ్డాడు ఈయన. మరియ భర్త అయిన యోసేపు, ఎందుకంటే చాలామంది యోసేపులు ఉన్నారు కనుక ఈయన, ఈ యోసేపు నీతిమంతుడిగా పేర్కొనబడింది బైబిల్లో. ఈయన ఎంత నీతిమంతుడో, ఎంతటి మంచితనం కలిగిన వాడో, ఎంతటి వ్యక్తిత్వం కలిగిన వాడో మనము చూడవచ్చు. ఇక్కడ యోసేపు నీతిమంతుడు అని అంటే, మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని ఎందుకు నమ్మాడు? తనకు ఏది దేశం ఇస్తానన్నాడో దేవుడు, అది పొందక పూర్వము, అది ఇస్తాడో లేదో తర్వాత సంగతి, కానీ ఆయన నమ్మాడు దాన్ని, ఆ మాటను, ఆ వాగ్దానాన్ని నమ్మాడు. అట్లాగనే యోసేపు స్వప్నమందు ప్రత్యక్షమైనటువంటి దేవుని యొక్క మాటను ఆయన నమ్మాడు. ఇదంతా నువ్వు కంగారు పడుతున్నావు యోసేపు, భయపడకు, నీ భార్య గర్భం ధరించింది కదా మరియా, అది పరిశుద్ధాత్మ వలన కలిగింది, ఆమెమీ తప్పు చేయలేదు అన్నప్పుడు ఆ మాటను విశ్వసించినటువంటి భక్తుడు, నీతిమంతుడు యోసేపు. కనుక యోసేపు నీతిమంతుడు. అంతేకాకుండా ఇతడు ప్రభువు యొక్క ఆజ్ఞను నెరవేర్చినటువంటి వాడు. మొదటిగా మనం చూస్తే దేవుని ఆజ్ఞను నెరవేర్చాడు. ఎక్కడండి? 24వ వచనంలో, యోసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, దేవుడు ఏ ఆజ్ఞ అయితే చేశాడు, ఏం ఆజ్ఞాపించాడో అది చేశాడు ఆయన. ఏం ఆజ్ఞాపించాడు? అదిగో నీ భార్యను చేర్చుకో. ఆయన ఆ మాటను పాటించాడు. ఆయన, నువ్వు చేర్చుకో. ఆ ఆజ్ఞకు ఆయన లోబడ్డట్టుగా మనం చూస్తాం. ఈ రోజున మనం కూడా, ప్రియమైన సహోదరి సహోదరులారా, యోసేపు వంటి ఒక భర్త మనకు ఎగ్జాంపుల్గా కనబడుతున్నాడు పురుషులకి. కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు మీ భార్యలను నిష్ఠూర పెట్టకండి. యోసేపు భార్యను అవమానపరచలేదు. తన భార్యను, అక్కడ రాస్తుంది ఏమని, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక అనే మాట రాశాడు. అవమానపరచడానికి ఇష్టపడలేదు.
అవమానపరచలేదు. కానీ నేడు ఎంతోమంది పురుషులు భార్యల విషయంలో నేరస్తులుగా కనబడుతున్నారు. నేరస్తులుగా చెప్పొచ్చు. భార్యలని బహుగా హింసించి, అవమానపరిచి, దూషించి, కొట్టి, తమ పురుషాధిక్యాన్ని, పురుష అహంకారాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈ కాలంలో, ఆ కాలంలో మనము పురుషాధిక్య ప్రపంచంలో ఉంటున్న పరిస్థితుల్లో దేవుడు పురుషుణ్ణి తలగానే ఉంచాడు, కానీ అధికుడు లేకపోతే గొప్పవాడవు నీవు అని చెప్పలేదు ఆయన. దేవుడు ఎక్కడా కూడా నీవు అధికుడివి, నువ్వు చాలా గొప్పవాడవి నీ భార్య కంటే కూడా అని చెప్పలేదు. ఆయన శిరస్సుగా ఉంచాడు. శిరస్సు అనగానే నువ్వు అధికుడు అని కాదు దాని అర్థం, మనం అధికులము అని కాదు దాని అర్థం. సమానత్వాన్ని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కనుక మనం చూస్తే మనం కొలసి 3:19 అంటాడు, పురుషులారా మీ భార్యలను నిష్ఠూర పెట్టొద్దు, నిష్ఠూర పెట్టకండి. నిష్ఠూర పెడితే మరి అది మనం కాదు కదా. బైబిల్లో ఆయన ఆజ్ఞను నెరవేర్చటం, ఆయన ఆజ్ఞను నెరవేర్చటం ఏంటి? ఆయన ఇచ్చిన ఆజ్ఞ భార్యలను ప్రేమించటం, అవమానపరచటం కాదు, ప్రేమించటం. కుటుంబంలో మరి యోసేపు తన భార్యను అవమానపరచలేదు. ఆమెను ఏమైతే జరుగుతుందో, తను మోయుచున్న గర్భం ఇదంతా దైవాధీనంలో జరిగింది, పరిశుద్ధాత్మ వలన జరిగిందని విశ్వసించిన గొప్ప పురుషుడు, గొప్ప ఉత్తమమైన వ్యక్తి. ఈరోజున మన జీవితాల్లో కూడా మనము ఒకవేళ ఈ తరంలో అలాంటి పరిస్థితి గనక మరి ఉంటే ఈ కాలంలో మనం దాన్ని ఫేస్ చేయలేము. మనం దాన్ని స్వీకరించలేము. మనకు ఆ కెపాసిటీ లేదు మనకు. మనము యోసేపు అంతటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళం కాదు మనం. ఎందుకంటే ఆయనకున్నటువంటి వ్యక్తిత్వము చాలా గొప్పది. నేను ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ను చూసినప్పుడు నాకు 3 పురుషులు చాలా బాగా గొప్పగా కనిపిస్తారు నాకు. వాళ్ళు చాలా హై లెవెల్లో ఉన్న భర్తలుగా నాకు కనబడతారు, ఉత్తమ పురుషుల్లా కనబడతారు. వాళ్ళల్లో నాకు నెంబర్ 1 హోషయ అనే ప్రవక్త కనిపిస్తాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో హోషయ అనే ప్రవక్త, ఆయన ఒక వేశ్యను పెళ్లి చేసుకున్నట్టుగా రాసింది. దేవుడు చెప్పాడు, నువ్వు ఆ వేశ్యను పెళ్లి చేసుకో అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఒక వర్ణన, ఒక రూపకాలంకారం చెప్పడానికి, ఇశ్రాయేలీలను తాను ప్రేమిస్తున్నానని చెప్పడానికి దేవుడు హోషయని ఒక వేశ్యను పెళ్లి చేసుకోమంటాడు. ఏంటయ్యా ఇది? అసలు ఒక అద్భుతమైన ప్రవక్త అలా చెప్తే ఆయన విన్నాడంతే. ఒక ఉత్తమమైన వ్యక్తిగా నాకు ఆ హోషయ గ్రంథం చదివినప్పుడల్లా, ఓ ఎంత గొప్ప అద్భుతమైన పురుషుడు దైవగ్రంథాలు కనపడుతున్నాడు అనిపిస్తుంది నాకు. ఉత్తమ పురుషులు, ఉత్తమ వ్యక్తులు లేదా దేవుళ్ళుగా కొనియాడబడుతున్నటువంటి భారతదేశంలో గొప్ప గొప్ప దేవుళ్ళుగా పిలువబడుతున్న ఎందరో వాళ్ళు పిలుచుకున్నారు మా దేవుడు ఇంత అంత అని. కానీ ఒక వేశ్యను పెళ్లి చేసుకున్న పురుషుడు చరిత్రలో మనకు ఒక గొప్ప వ్యక్తి చేసిన పని కనబడుతుంది. అలాగే నాకు బైబిల్లో ఇంకొక చోట రహాబ్ అనే వేశ్యను పెళ్లి చేసుకున్న షల్మాన్ అని ఆయన కనపడతాడు. షల్మాన్ అనేటువంటి ఆయన, అంటే ఆయన ఎవరు అంటే యోధా గోత్రికుడు. ఆయన ఎవరి వంశానికి చెందినవాడు? యోధా గోత్రానికి చెందినవాడు. దావీదు యొక్క ఫాదర్ అనమాట. ఆయన దావీదు యొక్క పితరుడు ఆయన. అలాగే మనం చూస్తాం ఇక్కడ ఒక సంఘటన కనపడింది యోసేపు గారి జీవితంలో. యోసేపు గారి జీవితంలో జరిగినటువంటి తన ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనలో తను దేవుని యొక్క పాత్ర ఉన్నట్టుగా, దేవుడే ఇందులో పరిశుద్ధాత్మ వలన జరిగినది అనేటువంటి విషయాన్ని ఆయన విశ్వసించటంలో గొప్ప వ్యక్తిగా నాకు కనబడతాడు. ఈ 3 వ్యక్తులు చూడండి, భార్యలను అవమానపరచినటువంటి వారిగా కనబడతారు. ఈ రోజున మనం మన జీవితాల్లో వాళ్ళ పిచ్చోళ్ళని మనం అనుకుంటే తప్పది. వాళ్ళల్లో ఎంతో వ్యక్తిత్వం ఉంది, ఎంతో అత్యున్నతమైన వ్యక్తిత్వం. అది దైవికమైన మనసు ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అది ఆనాడు షల్మాన్ కానీ, ఆనాడు హోషయ్య కానీ మంచి దైవికమైన మనసు కలిగిన వాళ్ళు ఇద్దరు కూడా చేర్చుకున్నారు వాళ్ళు. యోసేపు జీవితంలో కూడా అలాంటి ఉత్తమమైన మనసు ఉంది ఆయనకి. ఆయన దేవుని ఆజ్ఞను నెరవేర్చినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఆయన చూడండి, యోసేపు అవమానపరచనొల్లక అనే మాట ఉంది, అవమానపరచలేదు. మన కుటుంబాల్లో కూడా ఈ రోజున మనం మన భార్యల్ని తప్పు చేస్తే చిన్న చిన్న తప్పులకి అవమానపరుస్తున్న ఈ రోజుల్లో, కోపంతో ఆవేశంతో చంపి పడేస్తున్న ఈ రోజుల్లో, అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్యను ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నటువంటి ఈ రోజుల్లో ఎక్కడ మనం చూసిన న్యాయం అనేది కనబడదు. కానీ ఈయన మాత్రం యోసేపు చాలా గొప్ప వ్యక్తిగా మనం చూస్తాం.
మన కుటుంబాలు సమాధానకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇద్దరు భార్యాభర్తలు ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగు, ఒక అపార్థం లేని జీవితాన్ని జీవిస్తేనే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ కుటుంబం సమాధానకరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరు భార్యాభర్తలు సమాధానకరంగా ఉంటారో అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి కుటుంబంలోకి. ఇద్దరు భార్యాభర్తలు ఎప్పుడు ఏకీభవిస్తారో, ఎప్పుడు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉంటారో, భార్య ఎప్పుడైతే భర్తకు లోబడుతుందో, భర్త ఎప్పుడైతే భార్యను నిష్ఠూర పెట్టకుండా ఉంటాడో, అప్పుడు అది ఒక సమాధానకరమైన వాతావరణం ఆ కుటుంబం అంతా కూడాను. ఆ కుటుంబం అంతా సమాధానకరంగా ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. తప్పనిసరిగా ఆయన అంగీకరిస్తాడు. పేతురు గారు రాసిన పత్రికలో అంటాడు కదా, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా పురుషులారా జీవమనే కృపావరంలో మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి ఆమెను సన్మానించండి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి అంటాడు 1 పేతురు 3:7. కాబట్టి నీ జీవితంలో, మనందరి జీవితాల్లో ఒక అద్భుతమైన పురుషులుగా మనం ఉండాలంటే, పురుషులుగా భర్తలుగా కొనసాగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ప్రార్థన దేవుని చెంతకు చేరాలంటే యోసేపు వలె నీతిమంతులంగా మనము దేవుని యొక్క ఆజ్ఞను పాటించే వారముగా, భార్యను ప్రేమించే వారముగా, భార్యలను అవమానపరచనొల్లని వారముగా, భార్యను దూషించని వారలముగా, లేదా భార్యను శిక్షించి హింసించే హింసకులుగా, ఆ కుటుంబ పర్సిక్యూషన్ చేసేవారంగా, ఫ్యామిలీ హరాస్మెంట్ చేసేవారంగా ఉండకూడదు. కొంతమంది ఫ్యామిలీ హరాస్మెంట్లు జరుగుతూ ఉంటాయి భార్యల పట్ల. ఇది చాలా ప్రమాదకరమైన వాతావరణం. కానీ యోసేపు గారు ఎటువంటి మనకు అలాంటిది కనబడదు. అందుకే ఆయన నీతిమంతుడు, చాలా ఉత్తమమైన భర్త. మన జీవితాల్లో మనం కూడా యోసేపును ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ప్రతి పురుషుడు అలా చేయగలిగితే మరి స్త్రీలు అంటే స్త్రీలు కూడా తమ భర్తలకు లోబడి ఉండాలి. యోసేపు మనకి ఎగ్జాంపుల్గా కనబడుతున్నాడు. ఈ సందర్భాన్ని ధ్యానిస్తున్నాం కనుక నేను పురుషుడి గురించి చెప్తూ ఉన్నాను. కాబట్టి ఉదయకాల సమయంలో మనం చూస్తే యోసేపు ఎంతటి ఉత్తమమైన భర్తగానో మనం చూడగలం. నీతిమంతుడు అంటుంది వాక్యము, నీతిమంతుడు అంటుంది దేవుని వాక్యం. ఆయన నీతిమంతుడు. ఆయన ఇది ఒక్కటే చేయడం వల్ల నీతిమంతుడయ్యాడా అంటే లేదు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాడు. ఆయన దైవికంగా ధర్మశాస్త్ర ప్రకారంగా ఫాలో అయ్యి ఉంటాడు ఆయన. అందుకే ఆయన అంతా దేవుడు చెప్తున్నాడు. రెండవది మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో దేవుని నడిపింపు కలిగినటువంటి వ్యక్తి. దేవుని నడిపింపు కలిగిన వ్యక్తి. ఏమి నడిపించబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే ఈ వచనాల్లో ఆయన ఆలోచిస్తూ ఉండగా 20వ వచనం ఒకసారి చూడండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇక్కడ వాక్యంలో దేవుని చేత నడిపింపు కలిగిన యోసేపు, ఆయన్ని నడిపించాడు. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మూడవది, దేవుని చేత బోధింపబడ్డాడు. ఆయన ఆజ్ఞాపించబడిన దాన్ని నెరవేర్చాడు. అలాగిన నడిపింపుతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతో, దేవుని చేత బోధించబడటంతో ఆయన ముందుకు వెళ్ళడం చేశాడు. దేవుడు బోధించిన దాన్ని ఇక్కడ రాసి ఉంటుంది. అదే మాట మీరు గమనిస్తే, రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించును. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకున్నాను. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు. ప్రభువు దూత చేత ఆయన బోధించబడ్డాడు. ఆయన మరి దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు, బోధించబడ్డాడు. జరుగుతున్నదంతా ఏం జరుగుతుందో ఆయనకు బోధించాడు దేవుడు. ఎలా చేయాలో నడిపించాడు. ఎలా తీసుకుని వెళ్ళాలో, ఆమెని చేర్చుకుని ఆమెను ఎలా చూసుకోవాలో నడిపించబడ్డాడు. మరియను చేర్చుకున్నాడు, మరియను గురించి బోధించబడ్డాడు. అలాగే బాధ్యతను విస్మరించలేదు ఆయన. చివరి వరకు ఆ కుమారుణ్ణి కనేంత వరకు ఆయన ఎంతో భద్రంగా చూసుకున్నాడు, బాధ్యత తీసుకున్నాడు, రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు. ఇక్కడ మనకు యోసేపు జీవితంలో 3 విషయాలు కనబడుతున్నాయి. 1, ప్రభు ఆజ్ఞ నెరవేర్చినటువంటి యోసేపు. 2, యోసేపు నీతిమంతుడు. 3, దేవుని నడిపింపు కలిగిన యోసేపు. 4, దేవుని చేత బోధింపబడ్డటువంటి వాడు.
ఐదు తన కుటుంబం పట్ల బాధ్యత కలిగినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ప్రతి పురుషుడు తన కుటుంబం విషయంలో ఇలా మనం కూడా భార్యల విషయంలో, పిల్లల విషయంలో మనము దేవుని ఆజ్ఞను నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ ఆజ్ఞ, నీ భార్యను ప్రేమించు, ఆ ఆజ్ఞను నెరవేర్చాలి. పిల్లల విషయంలో, కుటుంబం విషయంలో ఎలాంటి దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో అది ప్రతి పురుషుడు కుటుంబపు పెద్దగా అతడు పాటించాలి. రెండవది, మనం నీతిని కాపాడుకోవాలి. వాక్యం ఏం చెబుతుందో అది చేయడమే నీతి. మూడవది, దేవుని నడిపింపు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. మనం దేవుని ఆత్మచేత నడిపించబడాలి. మూడవది, బోధించబడాలి. మనకు దేవుని వాక్యము చేత బోధించబడ్డప్పుడు మనం సరిగ్గా నడుస్తాం. ఐదవది, కుటుంబం పట్ల బాధ్యత అనేది, ఏ బాధ్యత అయితే ఉందో ఆ బాధ్యతను మనం చివరి వరకు విస్మరించనటువంటి వ్యక్తులంగా యోసేపు వలె మనం ఉండాలి. ఇది ఈరోజు ఉదయకాలంలో దేవుడు నీకు నాకు బోధిస్తున్న ఒక ఉత్తముడైనటువంటి భర్త అయినటువంటి యోసేపు, ఉత్తమ భక్తుడైనటువంటి యోసేపు, మరి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తి యోసేపు, నీతి గలవాడైనటువంటి యోసేపు. మనం ఆయన వైపు చూద్దాం, దేవుని వైపు. ప్రభువా, మా జీవితాల్లో కూడా ఈ క్రిస్మస్ దినాల్లో మాకు నేర్పిస్తున్న పాఠాల్లో ఇది ఒకటి అని మనం నేర్చుకుందాం. ప్రభును స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవ, రాత్రంతయు నాయన మీరు కనికరించి సుఖనిద్రిచ్చినందులకే స్తుతులు చెల్లిస్తున్నాం. మీరిచ్చినటువంటి మీ కృపను బట్టి వేలాది వందనాలయ్యా. మీ కృపను బట్టి ఉదయకాలంలో మీ సన్నిధిలో మీ కృపను కొనియాడుతున్నాం. నిన్ను స్తుతిస్తున్నామయ్యా, మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా నాయన. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాం నాయన. మా జీవం ఏ పాటిది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారము. కానీ తండ్రి, మా జీవానికి, మా ప్రాణానికి మూలం నీవున్నావనే సత్యాన్ని మేము గ్రహించి నాయన, మా ప్రాణాధారం, మా జీవాధారము నీవే. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన, జీవప్రదాతమైన ప్రభువా, జీవాధిపతివైన ప్రభువా, నీకు స్తుతులయ్యా. జీవము గల తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతా నాయన మీ జీవముతో మమ్మల్ని నింపండి, మీ కృపతో మమ్మల్ని నింపండి, మమ్మలను బలపరచండి, దీవించండి. ఈరోజు ఉదయకాలపు మీ వాక్య ధ్యానములో నాయన నీతిమంతుడైన యోసేపును గురించి, మరియ భర్త అయిన యోసేపును గురించి మేము ధ్యానించాం. అతడు నీ ఆజ్ఞను, నీ కట్టడను నాయన అనుసరించి దాన్ని పాటించిన వాడిగా మేము చూస్తూ ఉన్నాం. అలాగనే అతడు నీతిమంతుడిగా పేర్కొనబడ్డాడు. అతడు నీ చేత నడిపించబడ్డాడు, బోధించబడ్డాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. ఇటువంటిది మేము కూడా పురుషులుగా లేదా భర్తలుగా, కుటుంబపు యజమానులుగా యోసేపును చూసి మేము కూడా నడుచుకునే భాగ్యం మా అందరికీ ప్రసాదించి దీవించండి. ఈ దినమంతా మా ముందుంది, తోడై ఉండి సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.